మిడిల్లో సీలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. స్లోగా తిరుగుతాను చూడండి, భలే ఉంటుంది అసలు ఈ సీలింగ్ గట. సో ఎట్టకేళ్ళకి ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మన పిజ్జా అయితే వచ్చిందనమాట. చూసాం కదా చాలా. నమస్తే గాయస్, ఎలా ఉన్నారు అందరున్నా? నేను మీ హర్షాని, నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే నేను మన ప్రపంచంలో పిజ్జా పుట్టిన ప్రదేశం నేపిల్స్లో అయితే ఉన్నాను అనమాట. ఇదైతే ఇటలీలో ఉంది. సో సాక్షాత్తు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది నేపిల్స్ తాలూకా ఫుట్బాల్ టీషర్ట్ అనమాట. సాక్షాత్ మరడోనా వచ్చి ఇక్కడ ఆడాడనమాట 1989లో అలాగా. సో వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా పిచ్చి అండ్ అర్జెంటీనా మరడోనా ఫ్యాన్స్ అనమాట. సో మీకు నేను నేపిల్స్ మొత్తం ఈరోజు చూపెట్టబోతున్నాను. వీడియోని అయితే ఎవరైతే నేపిల్స్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చివరి వరకు చూడండి. ఇంకొక చారిత్రాత్మకమైన విషయం గురించి నేపిల్స్ గురించి మాట్లాడుకుంటే డియాగో మరడోనా స్టేడియం. సుమారు 1959లో నిర్మించిన ఈ స్టేడియంలో 55,000 మంది కూర్చొని ఒకేసారి ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు అనమాట. అండ్ ఈ స్టేడియంకి డియాగో మరడోనా స్టేడియం అని ఎందుకు వచ్చిందంటే, డియాగో మరడోనా అంటే మన మెస్సీ ఉన్నాడు కదా, మెస్సీ తాలూకా బాస్ అనమాట. సో ఆయన గురువు, ఆయనేమో ఇక్కడికి వచ్చి నేపిల్స్కి ఆడారనమాట. దగ్గర 1987 అండ్ 90లోని ఆయన నేపిల్స్కి యూరో టైటిల్ తెప్పించారనమాట. సో అందుకే నేపిల్స్ ఫుట్బాల్, నెపోలిటన్స్ ఫుట్బాల్కి అయితే చాలా ఎక్కువ ఇదేస్తారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇదంతా బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్లో అయితే ఉంది. సో స్టేడియం అయితే ఆసమ్ ఉంటుంది అనమాట. వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ హిస్టారిక్ స్టేడియం ఇది ఫుట్బాల్కి. అండ్ రొనాల్డో కూడా వచ్చి ఒకసారి ఆడాడు, అండ్ మెస్సీ కూడా వచ్చి ఆడాడు. వీళ్ళందరున్న అర్జెంటీనాకి చాలా ఎక్కువ ఫ్యాన్స్, ఎందుకంటే మరడోనా పుట్టిన స్థలం కాబట్టి. సో ఇది మన నేపిల్స్ తాలూకా మ్యూజియం గురించి. చూసారు కదా ఈ స్టేడియంలో ఇక్కడ గోల్ కీపింగ్ ఎక్కడ ఉంటుంది, అండ్ అనదర్ గోల్ కీపింగ్ ఎక్కడ ఉంటుంది అనమాట. బాగుంది స్టేడియం అయితే, బ్లూ అండ్ వైట్ థీమ్తో చాలా అంటే చాలా బాగుంది అసలు. చూడండి, చూసినట్టయితే స్వీట్స్, ఇదేంటంటే పిస్తాతో చేసింది, బాగుంటుంది, తిన్నాను నేను చాలాసార్లు. మొత్తం అన్నీ ఈ విధమైన స్వీట్సే, ఈ కప్ కేక్ గటా ఇవన్నీనా భలే ఉంటాయి. మొత్తం సిటీ అంతా ఇరుగ్గా ఎక్కువ జనాలతోని గటా ఉంటుంది అన్నమాట ఈ నేపిల్స్. మీకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అంటే అవి చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా. చూసాం కదా ఈ విధంగా మనం మొత్తం అంతా ఇరుగ్గా బిల్డింగులు గట్టి ఇవన్నీ ఉంటాయి. సింగిల్ హౌసెస్ అయితే మ్యాక్సిమం కంట్రీ సైడ్ అయితే ఉంటాయి అన్నమాట. నేపిల్స్లో ఇంకేదైనా ఫేమస్ అనుకుంటే మనం చూస్తున్నాం కదా పోర్టు, ఆ పోర్టు కాదు సరే ఆ కోట, అదొకటి ఫేమస్ అన్నమాట. ఈ కోట చాలా ఓల్డ్ది అన్నమాట, వన్ ఆఫ్ ద పురాతనమైంది. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ బట్టలు, అండ్ అక్కడ ఎదురుగా చూస్తున్నాం కదా అదేంటనుకున్నారు, అది పోర్ట్ అనమాట, నేపిల్స్ తాలూకు పోర్ట్. ఇంకంతా అదే, ఇదంతా పార్లమెంట్ బిల్డింగు. ఇంకదే మొత్తం ఇరుగ్గా బాగానే ఉంటుంది మొత్తం అంతన్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫౌంటైన్ ఉంటుంది. ఈ ఫౌంటైన్ ఇదొకటి కొద్దిగా ఫేమస్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఫౌంటైన్ ఇదన్నమాట, ఆక్వామ్యాన్ లాగా ఉన్నాడు పైన ఎవడో, బాగుంది. సింగపూర్లో ఈ విధంగా ఉంటుంది ఫౌంటైన్.
తర్వాత ఇక్కడ నేపిల్స్లో ఉంది. అంటే ఆ లయన్స్ నుండి ఏంటది అలాగే నీళ్ళు రావడం నోటి నుంచి. సరే, ఏదో ఒక మంచి పిజ్జేరియా ఎతికి పిజ్జా తిందాం. పిజ్జా ఎలాగుంటుందో మీకు చూపిస్తాను క్లియర్గా. అండ్ నేపిల్స్లో కూడా మన ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయన్నమాట. అంటే మన ఇండియనో కాదు, బట్ పాకిస్తాన్ వాళ్ళే మన పేరు పెట్టుకొని అమ్మేస్తుండ్రు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ తాజ్మహల్ రెస్టారెంట్ ఇండియానా అని ఉంది. మన పేరు పెట్టుకొని అమ్మేస్తుండు, బట్ అది ఇండియాది కాదనమాట. చూస్తున్నాం కదా, బిర్యానీ ఇవన్నీ ఉంటాయి, బట్ బొక్కలాగా ఉంటాయి టేస్ట్ గట. మొత్తం ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి అమ్మేస్తాండి ఏదేదో. నేపిల్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్ట్రీట్ అన్నమాట ఇది. ఏంటంటే చాలా ఎక్కువ అంటే టూరిస్ట్స్ అండ్ పిజ్జాస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మొత్తం డియోగో మరడోనా అవే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు డియోగో మరడోనా అంటే ప్రాణం ఇచ్చేస్తారనమాట మొత్తం. చూసాం కదా ఇక్కడ ఇదంతా నాపోలి అది ఇది అని చెప్పి. అసలు నేపిల్స్ అంతా ఒక వేరే లోకం. జనాలు కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు. బట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారనమాట, వాళ్ళు దొంగన కొడుకులు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ నెపోలిటన్స్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎవడైనా అడిగాడు అనుకోండి, వాళ్ళు ఏంటనుకుంటారు, ఇలాగ మేము నాపోలిటన్స్ అని చెప్తారు, ఇటాలియన్స్ అని చెప్పరు వాళ్ళు, అంతకెచ్చాలు. సో అదనమాట, చాలా అంటే చాలా ఇదిగా ఉంటారు ఈ విషయంలో అయితే. చూసారు కదా మొత్తం అంతన్నా జనాలు గట. ఇక్కడ చూడండి, ఇదంతన్నా ఫుల్గా మొత్తం ఫ్రూట్స్ అన్నీ అమ్ముతుండ్రు. అన్ని రకాలు ఉంటాయి ఫ్రూట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎత్తులు ఉంటాయి అన్నమాట మొత్తం. అండ్ ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. మెయిన్ థింగ్ ఏంటంటే, చూసారు కదా, ఇది నేపిల్స్లో ఫుడ్ ఇదంతన్నా. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు ఎవరికిన్నా. చూసారు కదా ఎంతమంది జనాలు, ఇటు ఇటు అండ్ ఇటు కూడా అన్నా. సో మనమైతే స్ట్రైట్ వెళ్దాము, జనాలు ఉన్నారు కదా. మొత్తం ఈ చిన్న రోడ్లలోనే ఫుల్గా బండి వేసుకొని తిరిగేస్తాడు ఎవడు. చెప్పాను కదా, బుర్రపాడు అసలు. కెచ్చాలు జనాలు మామూలు కెచ్చాలు కాదు అసలు. జనాలు అయితే మామూలుగా చాలా అంటే చాలా ఎక్కువ. ఇదంతా కూడా ఈ బంగ్లావులు వీళ్ళే వ్యాపారం చేసుకుంటారు బాగా. మొత్తం ఇదంతా చూసాం కదా, టీషర్ట్లు గట్టి ఇవన్నీ. మొత్తం ఇప్పుడు ఈ స్ట్రీట్ చూసినట్టయితే మొత్తం అంతా ఒక లవ్ థీమ్లోని ఉన్నట్టుంది. భలేగా ఉన్నదిలే అసలు, మామూలుగా లేదు అసలు, భలేగా ఉంది మొత్తం ఇదంతా. బాగానే పట్టాడు ఆవిడ తెల్లగా ఉంటున్నాయి. చూసాం కదా మొత్తం అంతన్నా. ఇదేంటంటే క్వాత్రో స్పానియోలి అని, మొత్తం హార్టికల్చరు ఆ విధంగా ఉంటుంది. బుధవారం మిట్ట మధ్యాహ్నం కూడా ఎంత హడావిడి ఉందంటే మామూలు. అప్పుడు చూడు ఇంకా ఎంత ఉంటుందో, ఫుల్గా ఉంటుంది. చూసాం కదా ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ. అసలు
చాలా ఎక్కువ. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చిల్ అవుతారు వీళ్ళు మొత్తానికి బాగా. ఎండాకాలం ఇంత ఘాటు ఎండలో కూడా వీళ్ళు మంచిగా తిరుగుతుండ్రు. మొత్తానికి బాగుందిలే. అదే ఇంకా మంచి పల్లెటూరు లాగా వైబ్ లాగా ఉంటుంది, కిచ్చలు కిచ్చలుగా. చూడండి, డియాగో మారడోనా వెనక్కి నేను సేమ్ సేమ్ టీషర్ట్. మామూలుగా లేదు అసలు. అసలు వీళ్ళు మెస్సీ అంటే ఇంకా ప్రాణం ఇచ్చేస్తారు అసలు. చూడండి అసలు, నేను ఈ టీషర్ట్ వేసుకొని వ్లాగ్ చేస్తున్నా కదా, అందరూ నా వైపే చూస్తుండ్రు. ఎలాగంటే ఎవడో ఫారినర్ వచ్చి మంచిగా మన నేపిల్స్ కల్చర్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుండు అన్నట్టు భలేగా అంటే భలే చూస్తున్నారులే. బట్ ఇటాలియన్స్ కూడా కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు ఇక్కడ నేపిల్స్లో. నేపిల్స్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్ కాదు, యూరోప్లో వన్ ఆఫ్ ద డేంజరస్ సిటీ అన్నమాట నేపిల్స్. సో మనం కొద్దిగా నైట్ టైం గట్టి తిరిగినప్పుడు గట్టి ఒంటరిగా తిరగకుండా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కువ టూరిస్టులు వస్తారు ఈ సమ్మర్ టైంలో. సో ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ థెఫ్ట్లు గట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. లెట్స్ గో సమ్వేర్ అండ్ ఫైండ్ ఏ ఫకింగ్ గుడ్ పిజ్జా. ఆకలి ఎరగేస్తుంది, మామూలుగా ఎరగట్లేదు అసలు. ఏదో ఒకటి తింటే సెట్టు. సమ్మర్ కదా, గుంటలు మామూలుగా లేరు అసలు. ఐ ఫీస్టే కేకలాగా ఉన్నారు అసలు. బుర్రవాడు ఇది కదరా మనకు కావాల్సింది. కలద్దాలు పెట్టుకున్నాను కాబట్టి కామ్గా అందరికి సైట్ కొట్టడమే. కానీ భలేగా ఎంజాయ్ చేస్తున్నారులే యూరోపియన్స్ సమ్మర్ని, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనము ఇంకా అంత చేయట్లేదు కానీ, అంటే మన ఇండియా వాళ్ళు అంత చేయం కానీ వీళ్ళైతే బాగా చేస్తుండ్రు. చూడండి ఇదంతా మొత్తం ఇదంతా మరడోనా తాలూకా ఇవన్నమాట మొత్తం. ఫోర్జా నాపోలి అంటే నేపిల్స్ తోపు అని చెప్పి. ఇప్పుడైతే ఇంకొక మెయిన్ స్ట్రీట్కి అయితే వచ్చాను. ఈ స్ట్రీట్ అయితే చాలా ఎక్కువ జనాలు గట్రా ఉంటారు. ఈ స్ట్రీట్ని చూపెట్టడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటారు జనాలు, మొత్తం టూరిస్టులే. ఈ స్ట్రీట్ అంతా ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ తాలూకా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కెమెరా తిప్పుతాను చూడండి. అన్నీ ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్లేని. ఇప్పుడు మనం ఎక్కడి నుండే వచ్చామన్నమాట, చూసాం కదా. మొత్తం ఇదంతా ఫుల్గా ఉంటుంది. అంటే ఇదేంటంటే లవర్స్ గట్రా ఇక్కడికి వచ్చి చిల్ అవుతూ ఉంటారు. అండ్ మనం ఇటుపక్క చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో చూసాం కదా, ఈ బిల్డింగులు అన్నీ పెచ్చిపడిపోయిన బిల్డింగులే. ఒక్క బిల్డింగ్ బాగోదు. అదే మనం నార్త్ యూరోప్కి వెళ్తున్న కొద్దీ కత్తిలాంటి బిల్డింగులు. బట్ నేపిల్స్లో ఒక బెనిఫిట్ ఏంటంటే అమ్మాయిలు బాగుంటారు. మన దగ్గర నార్త్లోని గట్రా మళ్ళీ బొక్కలాగా ఉంటారు.
పోలీసులు కూడా భలేగా ఉన్నారు. చూపిస్తే మళ్ళీ దోలెందుకులే అని చెప్పి ఊరుకుంపాను. ఇంకదే అన్నిన్న బ్రాండ్లు ఉంటాయి. H&M, జారా, ఈ బొక్కలో బ్రాండ్లు అదే ఇవన్నీ పెద్ద పెద్ద ఇటాలియన్ బ్రాండ్స్ గట్రా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే గుడ్ సైడ్ ఆఫ్ నాపోలి. లైక్ ఏమీ ఇది అంటే ఇక్కడ ఏమీ అంత క్రైము గట్రా సేఫ్టీగా ఉంటుంది. అదే సెంటర్లోనే ఇలాగా ఫోను గట్ట పట్టుకున్నాం అనుకో, ఈ మొరక్కోలు గట్ట దొంగన కొడుకులు ఉంటారు అనమాట. వాళ్ళు లాగేస్తారు. అందుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సెంటర్లో ఉన్నప్పుడు. ఏ సిటీ సెంటర్ అయినా వరస్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఈ ప్యారిస్ ఇవి కూడా చూసుకున్నట్టయితే ఆ ప్యారిస్ కూడా వరస్ట్గా ఉంటుంది అనమాట సిటీ సెంటర్. సో అది అసలు ఈ ఏరియాకి వస్తే అసలు ఫుల్ ఐ ఫీస్టే. మామూలుగా ఉండరు, గుంటలు గట బుర్రపాడులాగా ఉండరు. ఇంత ఎండాకాలమైనా వీళ్ళందరూ ఉన్న రోడ్ల మీద ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ చలికాలం ఉంటుంది. అదే మనకైతే ఎండాకాలం ఎలాగా ఎక్కువ ఉంటుంది, చలికాలం వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఎలాగ ఎంజాయ్ చేస్తామో వీళ్ళు అలాగా ఫుల్గా ఇది వచ్చినప్పుడు అంటే వీళ్ళు ఫుల్గా ఎండాకాలం వచ్చినప్పుడు అలాగా చిల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో చూసాం కదా ఈ ఫ్యూజారో ఇవన్నీ నేపిల్స్ బ్రాండ్లు. ఈ మరెల్లా ఒకటి, ఇవన్నీ అంతా నాపోలితన్ బ్రాండ్స్ ఇవన్నీ. ఇప్పుడైతే మీకు ఎక్కడంటే ఇది గలేరియో ఉంబర్తో అని అంటారు అనమాట. ఇది ఒక రకమైన మాల్ లాంటిది, ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఈ మాల్లోకి వెళ్దాం. ఈ తాలూకు సీలింగ్ గట్రా భలేగా ఉంటుంది, కనువిందు చేసినట్టు ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే మిలాన్లోని చూసానో ఇది మంచిగా మిలాన్లో ఇంకా బాగుందన్నమాట. నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది చూడండి, భలేగా ఉంది అసలు. మొత్తం ముసలాడు రెస్ట్ తీసుకోరా చాచా. చూసాం కదా మొత్తం జనాలు అందరూ మంచిగా కూర్చొని తింటారు. మొత్తం మెక్డానల్డ్స్, ప్రాడా ఇవన్నీ ఉంటాయి. Forza Napoli. You want to follow? No, YouTube. Yes, we want to become a channel. New subscriber. Yes. Forza Napoli. Thank you. Bye bye. ఆడెవడో మనం వీడియో తీస్తుంటే యూట్యూబా చెప్పు ఫాలో అవుతానని చెప్పి ఫాలో కొట్టాడు. మంచి జనాలు మంచి ఇంటరాక్టివ్గా ఉంటారులే ఇక్కడ మొత్తం. ఈ మధ్యన లించోని మొత్తం తిరుగుతాను, మామూలుగా ఉండదు అసలు. ఇది పాయింట్ అన్నమాట. స్లోగా తిరుగుతాను చూడండి, భలే ఉంటుంది అసలు ఈ సీలింగ్ గట. చూసారు కదా మొత్తం నలువైపులు బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఈ పైన తిప్పుతాను చూడండి మ్యాక్సిమం. అది మిడిల్లో సీలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బుర్రపాడు.
అదనమాట. సో మొత్తం మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకో దగ్గరికి వెళ్దాము. చూ చూసాం కదా ఇక్కడ మొత్తం ఆ టాప్ అంటే ఇదంతా ఏ విధంగా ఉందో సీలింగు గట మామూలుగా లేదు అసలు. బుర్ర పోడలాగా ఉంది అసలు. ఇది ఇటాలియన్ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. అట్లుంటుంది మరి. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు బుర్రపాడులాగా ఉంది. చూసాం కదా ఇదైతే ఈ బయట కనిపిస్తుంది కదా. ఈ బయట ఇది ఉంది కదా, ఇదేంటనుకుంటారు, ఈ థియేటర్. ముందు మీకు ఒక వ్లాగ్లో చూపెట్టినట్టు చూసారు కదా, థియేటర్లో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. బుర్రపాడు ఉద్యోగతులు బుద్ధిసింది, సారీ కూడా చెప్పలేదు. పోలీసులకు చూడండి, వెనిలీ BMW బల్ అనమాట. హైలైట్ అసలు 1300cc బల్. సూపర్ ఉంది అసలు. మొత్తం చూడండి ఎంత బాగుందో. సూపర్ అసలు, బుర్రపాడులాగా ఉంది. ఇదంతా మంచి సైడ్. చెత్త సైడ్ ఎక్కడంటే ఆ ఒక్క సెంటర్లోనే ఉంటుంది. ఇంక ప్రతి దగ్గర మళ్ళీ బాగానే ఉంటుంది. చూసాం కదా ఇదంతా మొత్తం మంచి బిల్డింగ్లు అయితే భలేగా ఉంటాయిలే. అసలు మనం ఎంచక్కర్లే ఎక్కడన్నా. ఇది చూడండి బస్సు, నేపిల్స్కి తిరగడానికి అన్నమాట ఇది బస్సు. నేపిల్స్లో ఇంకొక అద్భుతం ఏంటంటే ప్రతి స్ట్రీట్ ఉంటుంది కదా, ప్రతి స్ట్రీటు, ప్రతి స్టేషన్లు, ఇవన్నిటికిన్నా పేర్లు పియాజ్జా అని అలా పెడతారనమాట. వీళ్ళు పిజ్జాని పియాజ్జా అంటారు. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా పెద్ద మ్యూజిక్ ఫెస్ట్లు గట్రా జరిగినప్పుడు అయితే ఇక్కడ చేస్తారనమాట. దాని పేరేంటంటే పియాజ్జా దెల్ ప్లెబిసిటో అని అంటారు. అది కూడా బాగుంటుంది. పియాజ్జా దెల్ ప్లెబిసిటో చూపిస్తాను ఒక్క నిమిషం. మొత్తం చూడండి ఇదంతా. అన్నీ ఎలాంటివే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అంతే. ఇటలీ అంతా అంతే, ఒక్క నేపిల్స్ అనే కాదు, బట్ నేపిల్స్ కొద్దిగా పెచ్చులు ఊడిపోయి ఉంటాయి, కొన్ని దగ్గరలు బాగుంటాయి. మిగతా ఇటలీ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదేంటనుకుంటారు, పియాజ్జా దెల్ ప్లెబిసిటో అంటారు. భలే ఉంటుంది ఇది కూడా. మొత్తం ఏవైనా పెద్ద పెద్ద కన్సర్ట్లు గట్రా అయినప్పుడు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటంటే ఒక చర్చ్, బట్ బాగానే ఉంటుంది ఈ చర్చ్. మొత్తం ఇదంతా కొంట వెళ్ళిపోతుంది. హైలైట్. మళ్ళీ మనం రిటర్న్ అయిపోదాం మంచి ఇటాలియన్ పిజ్జా అయితే తినడానికి. పిజ్జా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది నేపిల్స్ తాలూకు పిజ్జా అనేది. ఇదే అన్నమాట మనము తినబోయే పిజ్జా ఏరియా. వన్ ఆఫ్ ద ఫేమస్ పిజ్జాస్ ఇన్ ఇటలీ అన్నమాట. సో చూద్దాము ఎంత వెయిటింగ్ ఉంటుంది ఏంటి అని గట.
వన్ ఆఫ్ ద ఫేమస్ పిజ్జా 2019, 20, 13 ఇవన్నిట్లో అవార్డ్. Excuse me. I open it. మొత్తానికి మనకి టేబుల్ అయితే దొరికింది. చూసారు కదా, ఇలాంటిగా పిజ్జేరియాది మీ చెల్లి. ఇక్కడ ఓన్లీ 4 రకాల పిజ్జాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఏ పిజ్జా చూసినా €5.5. టేస్ట్ తినేసి చెప్తా. సో ఎట్టకేళ్ళకి ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మన పిజ్జా అయితే వచ్చిందనమాట. చూసాం కదా, చాలా అంటే చాలా బాగుంది అసలు. మొత్తం ఇదంతా మొzzarella అండ్ ఇది వచ్చేసరికి టమాటో. పిజ్జా అయితే చాలా పెద్ద ఉంది. ఇది వచ్చేసరికి బసిలికో లీవ్స్ అనమాట. ఇదే పర్ఫెక్ట్ నాపోలిటన్ పిజ్జా. సో చూసారు కదా, మొత్తం చీజ్తోనే నిండిపోయింది పిజ్జా అయితే. మనం ఎంత పిజ్జా అయితే తినలేమన్నమాట, చాలా పెద్దది ఉంది మొత్తం ఇదంతా. బట్ తినాలి. దానికి పిజ్జా అయితే చాలా పెద్ద వచ్చింది. అండ్ బాయ్ బాయ్. చాలా అంటే చాలా తిన్గా ఉంది మొత్తం మొzzarella గట. అసలు నాకైతే డౌట్ ఎంత మనం కంప్లీట్ చేయగలమో లేదా అని. సో పిజ్జా అయితే చాలా చాలా అంటే చాలా తిన్గా ఉంది. గుడ్. సూపర్ ఉంది పిజ్జా. గుడ్. చీజ్ అయితే టాప్ లెవెల్. మొత్తానికి పిజ్జానైతే గట్టిగా తిన్నామన్నమాట. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే మన పిజ్జా పుట్టిన నగరం నేపిల్స్ నగరం తాలూకా వ్లాగ్ అయితే ఇంతటితో ముగిద్దాము. మొత్తానికి ఆ ఫుట్బాల్ స్టేడియము గట్రా అసలు మామూలుగా లేదు. ఈ సిటీ అనేది ఒక డిఫరెంట్ వైబ్ అన్నమాట. అసలు చాలా అంటే చాలా సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా అస్సలు లైక్ అబ్రాడ్లో ఉన్నాము అనే ఫీలింగ్ అనేది రాదనమాట. చాలా అంటే చాలా నిజంగా చెప్పాలంటే కిచ్చల్ సిటీ ఇది అసలు. అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు ఇక్కడ. నువ్వే బాస్ ఇక్కడ. అలాగా నీకు ఏదైనా చేయొచ్చు అనమాట. అండ్ జనాలు కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు. అండ్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ 200 లోపు ఉన్న యూనివర్సిటీ అయితే ఇక్కడ ఉందన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ నేపిల్స్ ఫెడరికో II అని. అండ్ అన్నీ సింపుల్గా చెప్పాలంటే ఫుడ్, తర్వాత ఏంటది ప్రతిదిన్న ఫుడ్, తర్వాత ఎంజాయ్మెంట్,
తర్వాత టూరిజం కూడా అమాల్ఫీ, సొర్రెంటో, పోస్తానో ఈ కోస్ట్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫేమస్ కోస్ట్లు ఇన్ ద వరల్డ్. సో ఓవరాల్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో నేపిల్స్ అయితే ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అస్సలు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా వచ్చేయండి. ఇలాగా హర్ష అట్లే చెప్పాడు, పక్కాగా అసలు చిల్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మామూలుగా చిల్ అవ్వరు, బుర్రపాటులోకి చిల్ అయిపోతారు. ఫుట్బాల్ లవర్స్కి అయితే పండగే అనమాట ఇంకా. సో అది ఫ్రెండ్స్. సరే అయితే వ్లాగ్ని ముగిస్తాను, ఇప్పటికే చాలా ఎక్కువసేపు అయింది. సో అంతే మరి, అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్ అందరికీ. జై శ్రీరామ్.